హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుడ్ బాయ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మా వాళ్ళు పని అయితే చేసుకొని బోర్లు కంప్లీట్ చేసి ఆఫీస్కి అయితే వస్తున్నారు. ఆఫీస్కి వస్తూ ఉండగా రబ్బర్లు రెండు వైపులా సడన్గా ఊడిపోయి పడిపోయినాయి అనమాట. అది ఎందుకనంటే రబ్బరు ఎక్స్పైర్డ్ అయిపోయింది. రబ్బరు ఇట్లా పట్టుకుంటే బాగా బెండ్ అయిపోతుంది, చిట్లు పోతుంది రబ్బర్ అని చెప్పేసి మా ఆపరేటర్ అయితే చెప్పిండు. సరే అని చెప్పేసి ఒక సైడ్ అయితే విండో బాగానే ఉంది, పగలలేదు. రెండో సైడ్ డ్రైవర్ సైడ్ అయితే ఆ విండో ఊడిపోయి డ్రైవర్ సైడ్ పడిపోయి స్టీరింగ్ మీద పడి పగిలిపోయింది. అదైతే మొత్తానికి పనిచేయదు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న విండో అయితే అది కూడా ఇప్పుడు రబ్బర్తో అయితే ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రబ్బర్తో కాదు కదా ఫిట్టింగ్ చేసేది, సిలికాన్తో. కొత్తగా అయితే సిలికాన్ పెడుతున్నాం. ఇక్కడ రబ్బర్ దొరకదు. ఇప్పుడు మళ్ళీ బండి బయటికి పోవాలి, వేరే సైట్కి పోవాలి. బండి బయటకు వెళ్ళాలంటే ఇప్పుడు ఇండియాకి వెళ్ళి రబ్బర్ తెప్పించుకోవాలంటే చాలా టైం పడుతుంది. నెక్స్ట్ సీజన్కి ఇది చూసుకోవడం. అది ఇప్పుడైతే సిలికాన్ పెట్టి కొత్తగా అతికిస్తారనమాట విండోస్ని. ఎలా సిలికాన్ పెట్టి ఎలా అతికిస్తారన్నది ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నా. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నైట్ వర్షం వస్తుందని చెప్పి ఇట్లా షీట్ పెట్టి ప్లాస్టర్ వేసినాము. అదైతే బండి మొత్తం ఏమి లేకుండానే అయితే ఆఫీస్కి అయితే తీసుకొచ్చిండు. రైట్ సైడ్ విండో అయితే లేదు. ఈ లెఫ్ట్ సైడ్ అయితేనేమో విండో ఉంది. రబ్బర్ అయితే ఇప్పుడు పనిచేయదు, మొత్తానికి రబ్బర్ మొత్తం పోయింది. అప్పుడు మనం సిలికాన్ పెట్టాలంటే ఈ సైజ్ సరిపోదు, గ్లాసు రెండు మార్చుకోవాలంటే మళ్ళీ కొత్త గ్లాసులు అయితే కావాల్సిందే. అయితే షాప్ దగ్గరికి వచ్చా విండో తీసుకోవడానికి. అండ్ విండో అయితే లోడ్ చేస్తున్నారు చూడండి. వీళ్ళే ఇంతకు ముందు అయితే నాకు చేసి పెట్టారు అనమాట. నేను నడిపే బండికి సేమ్ ఇట్లానే ప్రాబ్లం అయింది. రబ్బర్లు ఎక్స్పైర్డ్ అయిపోయి ఊసిపోతే సిలికాన్ పెట్టి అతికిచ్చారు. మనం ఫ్లాట్ విండో ఒకటి తీసుకున్నాము. ఇప్పుడు ఈ విండోని కట్ చేసి వాళ్ళు సిలికాన్ పెట్టి అతికిస్తారనమాట. వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చి పిక్ చేసుకోవడానికి వచ్చిన. ఫోన్ చేస్తే మాకు ట్రాన్స్పోర్ట్ లేదు, వచ్చి తీసుకోవు అంటే, లేదంటే బండి తీసుకురా అన్నారు. బండి మనం టౌన్లోకి ఎట్లా తీసుకొస్తాం, విండోస్ లేవు కదా మళ్ళీ అని చెప్పేసి, సరే మనం పికప్ ఉంటే పికప్ వేసుకొని వచ్చిన విండో తీసుకోవడానికి. వాళ్ళు అయితే అన్నీ రెడీ చేసుకున్నారు రావడానికి. ఈ విండోని అయితే వెనుక ఉండి ఒక తప్పని పెట్టుకుంటాడు అనమాట. ఇక్కడ నుండి మనం బయలుదేరిపోయి ఆఫీస్కి వెళ్ళి విండోని ఫిట్ చేసుకోవడమే. వీడే షాపు ఓనరు, వాడు పట్టుకున్నదే సిలికాను. ఈ సిలికాన్ పెట్టి అతికిస్తారనమాట విండోస్. చూసారు ఎంత సింపుల్గా ఉన్నాడో ఓనర్ అయినా. మేమైతే విండోస్ తీసుకుని ఆఫీస్కి వచ్చేసినాం అనమాట. ఫ్లాట్ విండో వీళ్ళు ఇక రెడీ చేసేసుకున్నారు వాళ్ళ వర్క్ స్టార్ట్ చేయడానికి. విండో అయితే తీసేస్తున్నారు. మన వ్యూ విండో ఉంది కదా లెఫ్ట్ సైడ్, అది తీసేస్తున్నారు. అడిగేవాడిని రబ్బర్ ఏమన్నా పని చేసేది ఏమన్నా ఉంటే తీసి మళ్ళీ మంచిగా ఫిట్ చేయండి అంటే, రబ్బర్ పని చేయదు, అది రబ్బరు ఎక్స్పైర్డ్ అయిపోయింది, పట్టుకుంటే చిట్లు పోతుంది, అది పని చేయదు, నీకు వేస్ట్, నువ్వు సిలికాన్ పెట్టేసుకో, నీకు ఏ ప్రాబ్లం ఉండదు. అది కాక విండో కూడా క్రాక్ అయింది కదా, ఎందుకు మళ్ళీ దాని గురించి నువ్వు పట్టుకోవడం అని అంటే, సరే నేను పోయి ఇది మన రబ్బర్ని పట్టుకొని చూస్తే కొంచెం చిట్లు పోయింది. చూసారు కదా అయ్యాన్ని. ఇట్లా ఉంటే మనకు పని చేయదు విండోకి రబ్బర్ పని చేయదు. ఎందుకంటే మనకి బంప్ రోడ్డు ఉంటుంది కదా, ఇక ఆ రోడ్లు ఏడ ఊసిపోతాయి. మళ్ళీ ఇదే ఫిట్ చేసినామంటే సరేలే ఎందుకని చెప్పేసి దాన్ని తీసేసి సిలికాన్ కొత్తగా పెడదామని ఇక డిసైడ్ అయిపోయినాం నేను మా సారు. ఏ పని చేసినా కొలతలు చాలా ఇంపార్టెంట్ కదా. ఇక వాళ్ళైతే కొలతలు తీసుకుంటున్నారు. మనకి విండో ఏ సైజు కావాలని చెప్పేసి పైన అడ్డము నిలువు కొలతలు తీసుకుంటున్నారు. కొలతలు తీసుకొని ఇప్పుడైతే విండోని కట్ చేస్తారనమాట. ఎందుకంటే కట్ విండోస్ కాబట్టి ప్రాపర్గా ఉండాలి. అది కాక సిలికాన్ కదా, కొంచెం బయటకు వచ్చి ఉంటాయి విండోస్. ఇది మనోడు మార్కర్తో గీత గీసుకొని కట్టర్తో కట్ చేస్తున్నాడు. చూడండి ఆ చేతిలో ఉన్నది కటర్ అన్నమాట, విండోని కట్ చేసే కట్టరు. అదేం షార్ప్గా లేదు, నేను చూసి ఆ పట్టుకొని పెద్ద షార్ప్గా ఏం లేదు, అది అసలు దాంట్లో బ్లేడే లేదు. కానీ విండో భలే తెగుతుంది అసలు. ఇంతకు ముందు కూడా మనం ఇట్లానే వేరే బండికి చేసినాం, అప్పుడు కూడా సేమ్ ఇట్లానే కట్ చేసిండు. చూసినా నేను. ఆ కటింగ్ పెట్టిన తర్వాత కొడతాండు, దాంతో తిప్పి కొడతాండు అనమాట. గుండులాగా ఉంది ఆ చివరన, దాంతో కొడతాండు. నాకేమో భయం వేస్తుంది విండో మళ్ళీ స్క్రీన్ పగులుతుందేమో అని చెప్పేసి. కానీ బాగా అయితే మంచిగా కట్ చేసిండు. కట్ చేసి దాన్ని మళ్ళీ మన షేప్ తీసుకురావాలి. ఆ షేప్ తీసుకొచ్చే వరకు వాడు ఆ కటింగ్లు అయితే చేస్తూనే ఉంటాడు. వానికి కటింగ్ అయిపోయింది. ఇప్పుడు విండోని ఇరుస్తాడు అనమాట. మధ్యలోకి ఎగ్జాక్ట్లీ చీలికి వచ్చేటట్టు అటు ఇటు కదుపుతాడు.
అది జాగ్రత్తగా కదపాలి. లేదంటే మళ్ళీ కార్నర్స్ పోయినాయి అంటే వాడు కరెక్ట్గా పెట్టిండు మెజర్మెంట్, మళ్ళీ కార్నర్స్ పోయినాయి అంటే ఆ స్క్రీన్ మళ్ళీ వేస్ట్ అవుతుంది. వాడు దాన్ని మళ్ళీ అటు ఇటు ఇరిచి మళ్ళీ బ్లేడ్తోని, ఎందుకంటే పేపర్ ఉంటుంది కదా పైన, ఆ పేపరు తెగదు కాబట్టి మళ్ళీ బ్లేడ్తోని కట్ చేసుకుంటాడు అనమాట. ఏది మన మామూలు లేజర్ బ్లేడ్ ఉంటుంది కదా దాంతో చూడండి కట్ చేస్తాడు. పైన ప్లాస్టిక్ లాగా ఉంటుంది, అది కట్ అవ్వదు కాబట్టి దాన్ని కట్ చేసుకోవడానికి వాడు చేస్తాడు. ఫ్రీగా నీట్గా కట్ చేసుకుంటాడు అనమాట. ఎందుకంటే కార్నర్స్ పోయినాయి అంటే మళ్ళీ ఇబ్బంది, గ్లాసు వేరేది కావాల్సింది, అది పనిచేయదు, వాడే నష్టపోతాడు. మళ్ళీ మనకి టైం వేస్ట్ అవుతుంది, బండి బయటికి వెళ్ళేది ఉంది రేపు. అందుకని ఎమర్జెన్సీగా చేపిస్తున్నాం పని. నిన్న వచ్చింది బండి, ఇవాళ ఎమ్మటిని ఫిట్టింగ్ చేయించేస్తున్నాం అనమాట. తీసుకొచ్చి వానికి పూర్తిగా కట్ అయిపోయింది, చూసారు కదా ఎంత ప్లే వచ్చేసిందో. అది ఇట్లా మెల్లమెల్లగా వాడు కట్ చేసుకొని బ్లేడ్తోని దాన్ని దీన్ని సపరేట్ చేసేస్తాడు అనమాట. అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు దీన్ని మన కార్నర్స్ షేపులు పెడతాడు అనమాట. మనకి ఎట్లా విండో ఎలాంటి షేపులు వస్తాయో ఎలా కావాలో అలా షేప్ పెడతాడు, చూస్తూ ఉండండి. విండో పైకి ఎక్కించింది కదా, ఇప్పుడు ఆ షేప్ ఎట్లా ఉందో సేమ్ ఎగ్జాక్ట్లీ అదే షేప్ వచ్చేటట్టు మార్కర్తోని మార్కింగ్ చేసుకుని దాన్ని అయితే మళ్ళీ కిందకు తీసుకొచ్చి కార్నర్లు అయితే నీట్గా కట్ చేసుకుంటాను అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది ఆ అట్లా కటింగ్ చేసుకుంటే. ఫ్లాట్గా పెట్టేసినాం అనుకోండి పలకలాగా, విండో చూడడానికి బాగోదు. ఎట్లా ఉంటుందంటే ఏదో అతికిచ్చినట్టు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీ ప్యాంట్ నేను వేసుకున్నట్టు, నా ప్యాంట్ మీరు వేసుకున్నట్టు, నా సైజు వేరుంటుంది, మీ సైజు వేరుంటుంది కదా, అట్లా చూడడానికి బాగుంటుంది. అది వాడు ఆ ఫ్రేము ఎట్లయితే ఇప్పుడు లారీకి ఎట్లయితే ఆ ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్ ఎగ్జాక్ట్లీగా ఫిట్టింగ్ అయ్యేటట్టు మొత్తం 4 కార్నర్లన్నీ వాడు ఫిట్ చేసుకొని మార్కర్తో మార్కింగ్ పెట్టుకొని కటింగ్ చేస్తాడనమాట. ఇప్పటి వరకు ఒక లెక్క అయితే ఇప్పుడు నుండి ఒక లెక్క. కార్నర్స్ కొంచెం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కార్నర్ పగిలింది అనుకోండి విండో ఎందుకు పనిచేయదు అనమాట. ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కించుకొని ఒకసారి మళ్ళీ చూస్తాడు ఫిట్టింగ్ ఎట్లా ఉన్నది అన్నది. దాన్ని బట్టి వాడు కటింగ్ అయితే చేసుకుంటాడు అనమాట. ఏ సైడ్ ఏది ఎట్లా అన్నది చూసుకొని కట్ చేసుకుంటాడు. ఎందుకంటే చూడడానికి మనం సిలికాన్ పెట్టాము, ఈ విండోకి సిలికాన్ పెట్టాము అన్నది లేకోకుండా చూసేటోళ్ళకి ఇది సిలికాను అన్నది కనపడకోకుండా చేస్తారన్నమాట. కానీ పెట్టే సిలికాను చూస్తే ఎట్లా ఉంటుందంటే రబ్బర్, ఇది రబ్బర్తో ఫిట్టింగ్ అయి ఉన్నది అన్నది తెలుస్తుంది మనకి. కానీ వాళ్ళు పెట్టేది మాత్రం సిలికాను. ఇప్పుడు చూసుకుంటున్నాడు ఎంత మెజర్మెంట్ ఎంతలో పెట్టుకోవాలన్నది చెక్ చేసుకుంటాడు అనమాట. అవన్నీ 4 కార్నర్స్ చెక్ చేసుకొని అవుట్ సైడ్ ఏది వస్తుంది అన్నది రాసుకొని మళ్ళీ ఆ షేప్ మొత్తం విండో షేప్ మొత్తం గ్లాస్ మీద గీసుకొని అవన్నీ కట్ చేసేసుకుంటాడు అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా వాడు మార్కింగ్ పెడతాడు పైన షేప్ పెట్టింది, చూసాడు కదా ఇట్లా బెండ్ అయినట్టు. అది సేమ్ అదే ఎగ్జాక్ట్లీ అదే షేప్లో వస్తుంది. ఇప్పుడు ఈ బండి ఉంది కదా, ఇప్పుడు నేను నడిపే బండి, ఆ బండి విండోస్ సిలికానే, రబ్బర్ కాదు. 1 ఇయర్ అయిపోతాను దానికి సిలికాన్ పెట్టి. కానీ మేము చెట్లలో తోలేము, బంపర్ రోడ్లలో తోలేము, ఎక్కడ కూడా ఊసిపోలేదు, వర్షం పడినా లీకింగ్ కూడా లేదు, బాగుంది. అసలు ఇదే సింపుల్గా ఉంది, రబ్బర్ కన్నా ఇదే బాగుంది అని అనిపించింది. మనకంటే రబ్బర్ దొరుకుతుంది కాబట్టి ఫటాఫట ఫిట్టింగ్ అయిపోతుంది. రబ్బరే ఈజీగా ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఇక్కడ రబ్బర్ దొరకదు, బయట నుండి తెచ్చుకోవాలి, ఈ ఇండియా నుండి తెప్పించుకోవాలి రబ్బర్ కావాలంటే. ఇప్పుడు మనం బండి బయటికి వెళ్ళేది ఉంది, వచ్చేదానికి చాలా టైం పడుతుంది, ఇక మనకి పని ఆగిపోతుంది అని చెప్పేసి మేము పోయిందని ఈ విధంగా అయితే చేపిస్తున్నాం అనమాట. బండికి పైన మొత్తం వాడు గ్రాఫ్ గీసుకుంటాడు ఇక కటింగ్ చేసుకోవడానికి. మొత్తం ఆ షేప్ అంతా కట్ చేసుకొని మొత్తం అన్నీ మళ్ళీ కటింగ్ చేసుకుంటాడు. ఆ విండోని మొత్తం అంతా కటింగ్ చేసుకొని ఒకటేసారి ఫిట్టింగ్ చేసేస్తాడు అనమాట. బ్లాక్ కలర్ వస్తుంది సిలికాన్, సేమ్ రబ్బర్ లెక్కనే కనపడుతుంది. ఒకసారి మీరు అంతా ఫిట్టింగ్ అయిపోయినాక చూస్తే ఇది ఏంది ఇట్లా మీకే అనిపిస్తుంది రబ్బరా సిలికానా అన్నది తెలియకుండా పోతుంది అనమాట. మార్కింగ్ చేసుకున్నాడు కదా, ఇప్పుడు చూసారు కదా విండో షేప్ వచ్చింది. ఆ మార్కింగ్ని వాడు కటింగ్ చేస్తాడు ఇక మొత్తం 4 సైడ్లు మార్కింగ్ చేసుకున్నాడు కదా, ఆ మార్కింగ్ అంతా కట్ చేసుకుంటాడు అనమాట. కట్ చేసుకుని విండో షేప్ అయితే తీసుకొస్తాడు మనకి నీట్గా. తీసుకొచ్చిన తర్వాత ఇక ఒకటేసారి ఫిట్ చేసుకుంటాడు. ఈ కటింగ్ల దగ్గరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాడు కొంచెం ఆదమరిచిన కార్నర్లు పోతాయి. కార్నర్లు పోయిందంటే క్రాక్ వచ్చేస్తుంది కదా, ఇక అది ఎందుకు పనిచేయదు, దాన్ని మళ్ళీ వేస్ట్. ఇప్పుడు ఇంత చేసిందంతా వానికే లాసు.
మళ్ళీ విండో తెచ్చుకొని ఇంకో విండో తెచ్చుకొని మళ్ళీ కటింగ్ చేసుకోవాలి. ఇంకా వానికి దీంట్లో మిగిలేది ఏమి ఉండదు. అందుకని చెప్పేసి వాడు చాలా జాగ్రత్తగా అయితే చేస్తాడు. లాస్ట్ టైం కూడా వీడియో వచ్చిండు, మంచి ఎక్స్పర్ట్ అనమాట ఈ కటింగ్లలో. విండో మొత్తం కటింగ్ అయిన తర్వాత ఒకసారి పైకి ఎక్కించి పెట్టించిండు. చూడండి ఆ పైన విండో ఉంది, ఇట్లా ఎంత మంచిగా కట్ చేసిండో కార్నర్స్ అన్నీ చూసారు కదా. ఇప్పుడు దానికి వాడు సిలికాన్ పెట్టాలి. లెఫ్ట్ సైడ్ విండోకి కూడా మనం ఇంతకుముందు కట్ చేసిన దాన్ని మెజర్మెంట్స్ సేమ్ అది ఇది ఒకటే ఉంది, సేమ్ అదే యూజ్ చేసి వాడైతే మార్కింగ్ చేసుకుంటాడు. ఇదైతే ఈజీగా ఉంటుంది ఇంకా వానికి పని, ఎందుకంటే ఆల్రెడీ మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి కటింగ్ ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది దానికి పని. ఇప్పుడు చూడండి ప్రాపర్గా ఇది విండో షేపు. అయితే వాడు ప్లాస్టర్ వేస్తాడు అనమాట. సిలికాన్ పెడతాడు కదా, సిలికాన్ పెట్టే ముందు ప్లాస్టర్ వేస్తే అది ఆ ప్లాస్టర్ మార్జిన్ లెక్క అనమాట. దానిలో అవతల లోపే వేస్తాడు సిలికాను. అప్పుడు మళ్ళీ మనకు అతికింగానే ప్లాస్టర్ని అయితే పీకేస్తాడు. ఫ్రేమ్కి ఆ విండోకి ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్లోనే వాడు సిలికాన్ పెడతాడు అనమాట. అప్పుడు ఒకసారి అతికిచ్చిన తర్వాత ప్లాస్టర్ తీసేస్తే నీట్గా కనపడుతుంది. లేదనుకుంటే అది ఎట్లా ఉంటుంది అంటే చండాలంగా ఉంటుంది, చూడడానికి బాగా. అందుకని ప్లాస్టర్ వేస్తాడు. ఒకసారి మీరు చూడండి, ఇప్పుడు కాదు ఇది ఇట్లా అర్థం కాదు, సిలికాన్ పెట్టి వాడు ప్లాస్టర్ తీసేటప్పుడు మీకు ప్రాపర్గా అర్థమవుతుంది, నీట్గా కనపడుతుంది ఎట్లా వస్తుంది అన్నది అది తెలుస్తుంది. అందుకని వాడైతే ప్లాస్టర్ వేసిండు అనమాట. సేమ్ అదే సీలింగ్ మన సీల్ టేపు విండో గ్లాస్కి వేసుకోవాలి, అట్లా పైన ఫ్రేమ్కి వేసుకోవాలి. పైన ఫ్రేమ్కి కూడా సిలికాన్ పెడతాం కాబట్టి రెండింటికి అతికిస్తాడు కాబట్టి సిలికాను మనం దానికి కూడా ప్లాస్టర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మా ఫ్రేమ్కి కూడా సిలికాన్ ఎక్కువ గజ్జిగా అతికిచ్చి చండాలంగా కనపడకోకుండా నీట్గా ఉండడానికి, ప్రాపర్గా స్టైల్గా కనపడడానికి చూపిస్తాడన్నమాట. ఈ బ్లాక్ కలర్ ఉంది కదా మధ్యలో విండోకి, సేమ్ అట్లనే అది ఎట్లా నీట్గా కనపడుతుందో అట్లా కనపడడం కోసం ప్లాస్టర్. చూడండి ఇక్కడ సిలికాన్ అప్లై చేస్తాడు. ఇది గన్ను, ఓన్లీ గన్ను, సిలికాన్ కొట్టడానికి గన్ను. లోపల డబ్బా ఉంటుంది, సిలికాన్ డబ్బా ఉంటుంది అనమాట. ఆ డబ్బాని దాంట్లో పెట్టి వాడు గన్లో పెట్టి అక్కడ ఒత్తుతూ ఉంటే సిలికాన్ బయటకు అయితే వస్తుంది. ఇట్లా ఈ విధంగా అయితేనే నీట్గా పడుతుంది. వాడు చేత్తోని ఒత్తుతా చేయాలంటే అది నీట్గా రాదు. అందుకని గన్నులో పెట్టి వాడు దాన్ని అయితే ప్రెస్ చేస్తూ ఉంటే సిలికాన్ బయటకు వస్తూ ఉంటుంది. తర్వాత ఎట్లా అంటే మన ఇదేనండి సిలికాన్. చూడండి ఈ డబ్బా ఆ గన్నులో పెట్టిండు అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పైన అయితే లాక్ ఓపెన్ చేసేసి ఆ మూతకి బొక్క పెట్టి లాక్ ఓపెన్ చేసి ఈ డబ్బాని దాంట్లో పెట్టి గన్నులో పెట్టి వాడు ఒత్తుతూ ఉంటే కింద గన్నుకి సేమ్ మన పిస్టన్ లెక్క ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే అది పంపింగ్ చేస్తూ ఉంటే బయటికి కక్కుతూ ఉంటుంది అనమాట సిలికాను. అప్పుడు ఆ ఫ్రేమ్ మీద నీట్గా ఒక లైన్లో పడుతుంది అనమాట. ఇప్పుడు చూడండి మన గోడకి మొక్కి పెడతారు కదా, సేమ్ అట్లనే దాన్ని అద్దేస్తాడు. సేమ్ ఇదే ఇప్పుడు వీడు ఎట్లా అయితే అప్లై చేసిండో పైన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రేమ్ కూడా అట్లానే అప్లై చేసి సేమ్ అట్లానే వీడు మక్కకి ఎట్లా అయితే రుద్దుతారో సేమ్ అట్లనే పైన ఫ్రేమ్కి కూడా వాడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చేస్తాడనమాట. చేసి దీన్ని తీసుకెళ్ళి దానికి అతికిచ్చేస్తాడు అంతే. ఇంతకుముందు మనం సీల్ టేప్ వేసినాం కదా, ఆ సీల్ టేప్ తీసేస్తాడు చూసాడు కదా విండోకి. ఎందుకంటే అది గజ్జి మనకి నీట్గా కనపడటం కోసం వాడు ప్లాస్టర్ వేసిండు అనమాట సీల్ టేపు. చూసారు కదా ఇప్పుడు అది తీసేయగానే ఎంత నీట్గా లైన్గా ఉందో. ఇప్పుడు పైన సేమ్ ఇందాడ ఎట్లయితే వాడు గన్నతోని కొట్టిండో సిలికాను, ఇప్పుడు కూడా పైన కూడా ఫ్రేమ్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అట్లానే అప్లై చేస్తాడు. అప్లై చేసి మనం మక్కు పెడతాం కదా గోడకి, సేమ్ అదే రీతిలో అట్లానే అదే ప్రాసెస్తో వేస్తాడనమాట. పైన కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మెలికల దగ్గర అటు ఇటు అయినా అది సిలికాన్ ఎక్కువ పడిపోతుంది, నీట్గా ఉండదు చూడడానికి, వాడు అప్లై చేసుకోవడానికి బాగుండదు అనమాట. ఇక చూడండి ఇప్పుడు విండోని అయితే ఫిట్టింగ్ చేస్తాడు. యాజ్ ఇట్ ఈజ్గా మనకి రబ్బర్ ఎట్లా అయితే కనపడుతుందో సేమ్ రబ్బర్ లెక్కనే ఇది కూడా రబ్బర్ లెక్కనే కనపడుతుంది అనమాట. అదే అతికిచ్చేసిండు, అయిపోయింది. వాడు మొత్తం గ్యాప్లు వేయడం ఉన్నాయా అని చూసి ఒకసారి చెక్ చేసుకుంటాడండి. చెక్ చేసుకొని ఇప్పుడు ఇంతకుముందు మనం ఇది వేసినాం కదా, సీల్ టేప్ వేసినాం కదా, సీల్ టేప్ తీసేస్తాడనమాట. అయితే ఇప్పుడు అతికిచ్చిండు కదా, అతికిచ్చిన దానికి ఒకసారి మళ్ళా సిలికాన్ కొడతాడు. మొత్తం సైడ్లు కార్నర్స్ అన్నీ కలిసేలాగా మళ్ళీ ఒకసారి సిలికాన్ కొడతాడు. లేదంటే
మంచిగా ఉంటుంది కదా, అందుకని సిలికాన్ కొడతాడు. చూసారు కదా, మళ్ళీ సిలికాన్ కొడతాడు మొత్తం అన్ని కార్నర్స్కి, మొత్తం లైన్ కొడతాడు అనమాట. అంతా మొత్తం 4 పక్కల నీట్గా ఉండేటట్టు మొత్తం అంతా సిలికాన్ కొట్టేసి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటాడు, ఏడన్నా గ్యాప్లు ఉన్నాయా, వర్షం నీళ్ళు ఏమన్నా దిగుతాయా అని చెప్పేసి చూసుకుంటాడు. చూసుకొని చెక్ చేసుకుంటాడు. సో ఇప్పుడైతే వాడు సిలికాన్ పెట్టేసిండు కదా, సేమ్ అట్లానే మక్కు ఎట్లయితే పెడతాం మనం గోడకి అట్లా అద్దేస్తాడు. అది నీట్గా కనపడుతుంది. దాని తర్వాత ఏదైతే మనం ప్లాస్టర్ వేసినాం కదా సీల్ టేపు, ఆ సీల్ టేప్ తీసేస్తే చూడడానికి నైస్గా కనపడుతుంది అనమాట. చూడండి కావాలంటే ఒకసారి మీరు. ఇప్పుడు చూడండి ఆ ప్లాస్టర్ అయితే తీసేస్తాడు. ప్లాస్టర్ తీసేస్తే మనకి నీట్గా సేమ్ రబ్బర్ పెట్టినట్టే కనపడుతుంది. ఇదంతా ఒకసారి పూర్తి అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో మీకు అయితే ఒక వీడియో పెడతాను, చూడండి ఎంత నీట్గా ఉంటుందో మొత్తం ప్లాస్టర్ అంతా తీసేసినాక. ఇప్పుడైతే వాడు గ్యాప్లన్నీ చెక్ చేసుకున్నాడు. ఫైనల్గా అంతా ఓకే అయిపోయింది అనుకున్న తర్వాత వాడు అన్నీ తీసేస్తాడు. ఇప్పుడు ఇదండి ఫైనల్గా 2 అద్దాలు అయితే మేము ఫిట్టింగ్ చేసేసినాం సిలికాన్తోని. చూడండి ఎంత నీట్గా ఉందో, సేమ్ రబ్బర్ లాగానే కనపడుతున్నాయి కానీ రబ్బర్లు కాదు, సిలికాన్తో అయితే ఫిట్ చేసినాము. ఇవి స్టాండర్డే, అంత ఇబ్బంది ఏం లేదు, ఏ ప్రాబ్లం ఉండదు. పంపు రోడ్లలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. 1 ఇయర్కి వెళ్ళి నేనైతే వాడుతున్నాను, బాగుంది. రబ్బర్లు దొరకలేదు కాబట్టి ఇది యూజ్ చేసినాం. రబ్బర్లు దొరికితే మ్యాక్సిమం రబ్బర్లో పెట్టేటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.